హాయ్ అండి, నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు రజిత శ్రీ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. అంతే స్పెషల్గా వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా తినేవాళ్ళం. చాలా బాగుంటాయి. సో ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తింటారు. లేట్ చేయకుండా క్రిస్పీగా ఎమ్మిగా ఉన్న మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తా. ఒక గిన్నె తీసుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఆ పప్పుని 2 times వాష్ చేసుకోవాలి. మనం మంచిగా వాష్ చేసుకోవాలి. పప్పు మునిగేలా వాటర్ పోయాలి. పప్పు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వాటర్ మొత్తం తీసేయాలి. పప్పుని ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. పప్పులో నుంచి గుప్పెడు పప్పుని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ పప్పుని పక్కన పెట్టుకొని తర్వాత పప్పుని మిక్సీ చేయాలి. ఇందులో ఏమాత్రం వాటర్ పోయకుండా బరకగా మిక్సీ పట్టాలి. స్మూత్గా పట్టవద్దు, కొంచెం బరకగా ఉండాలి. తినేటప్పుడు కొంచెం బరకగా ఉంటే క్రంచీగా ఉంటుంది. పక్కన తీసిన పప్పుని కూడా అందులో మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఇలా అన్నీ కట్ చేసి పెట్టినవన్నీ తీసుకొని ఆ మిక్సీ పట్టిన పిండిలో కలుపుకోవాలి. అల్లం పేస్ట్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అన్ని చిన్నగా తరిగి ఉల్లిపాయలన్నీ వేసుకోవాలండి. అలాగే ఎల్లిపాయలు కూడా చిన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకోవాలి అందులో. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొత్తిమీర, చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత చెంచడు కారం, మనకు రుచికి సరిపడంత, ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టు. తర్వాత జీలకర్ర ఒక 1 tablespoon, చిటికెడు పసుపు, అలాగే మసాలా కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మసాలా వడల కోసం పిండిని కలిపాము. మనం వీటన్నింటిని వడల కింద ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత వడలుగా చేసుకోవాలండి. ఇలా చేయికి వాటర్ పెట్టి చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వీటిని వడలుగా ఒత్తుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఇలా అన్నీ చేసుకొని మెల్లగా ఆయిల్ గరం అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి ఇలా నెమ్మదిగా అందులో వేయాలి. తొందరగా వేయకూడదండి, ఎందుకంటే నూనె మీద పడుతుంది కాబట్టి చాలా స్మూత్గా అందులో విడవాలి. ఓకేనా. వడని ఇలా తయారు చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. అటు ఇటు అని గోల్డెన్ కలర్ వచ్చేలా చూసుకోవాలండి. మనం నెమ్మదిగా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అవి చాలా మంచిగా ఫ్రై అయితేనే క్రిస్పీగా మంచిగా వస్తాయండి. చూడడానికి కూడా బాగుంటాయి. అవి గోల్డెన్ కలర్లో వచ్చేలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఆ తర్వాత అవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకొని మెల్లిగా అటు ఇటు అనాలండి. ఆ తర్వాత నూనె మొత్తం పోయేలా చూసుకోవాలి. ఒక జిల్లుల గిన్నె తీసుకొని అందులో ఈ వడలు వేసుకోవాలండి. ఇలానే మిగతా పిండి కూడా మొత్తం వడలుగా చేసుకోవాలండి. ఇలా వేడిగా తినేటప్పుడు బాగుంటాయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే వడలు చేసుకోవచ్చు. అది కూడా స్ట్రీట్ స్టైల్లో. పిల్లలకు టమాటా కెచప్తో
తింటే చాలా ఇష్టపడతారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.